భారత సంతతి వ్యాపారిని వజ్రాల వ్యాపారిని కిడ్నాప్ చేస్తే 44 కోట్లు కట్టాల్సి వచ్చింది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్నటువంటి మాలి దేశంలో జరిగింది. మాలీలో గోల్డ్ మైన్స్ ఉన్నాయి. గోల్డ్ మైన్స్‌ని చేపట్టేందుకు ధీరు రమణి ఆయన పేరు 75 సంవత్సరాల వయసు. గుజరాత్‌కు చెందినటువంటి వజ్రాల వ్యాపారి. సూరత్‌లో పెద్ద ఎత్తున వజ్రాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన పశ్చిమ ఆఫ్రికాలో ఉన్నటువంటి మాలీలో వాళ్ళ సంస్థ తరపున ఒక గోల్డ్ మైన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఆక్షన్స్‌లో కొనుక్కున్నారు. అక్కడ వ్యాపారం చేయడం కోసం రాజధాని బమాకోలో ఆయన ఉంటున్నారు గత కొంతకాలంగా. అనూహ్యంగా కొంతమంది కిడ్నాపర్లు 2 నెలల క్రితం కిడ్నాప్ చేశారు. సో, ఆయన కిడ్నాప్ అయిన తర్వాత వరుసగా చర్చలు అంటే 2 నెలలు కూడా కాదు, ఏప్రిల్ మాసంలో జరిగింది ఇది. అప్పటి నుంచి ఆయన కిడ్నాపర్లు బందీల చెరలోనే ఉన్నాడు. చివరికి ఆయన కుటుంబం అమెరికాలో ఉంటుంది. వీళ్ళు మాట్లాడిన తర్వాత 40,000 యూరోలు అంటే భారత కరెన్సీ ప్రకారం 44 కోట్ల రూపాయలు చెల్లించారు. డైరెక్ట్‌గా వాళ్ళకి చెల్లించిన తర్వాత సురక్షితంగా ఆయన్ని వదిలిపెట్టినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఇంకా ధీరు రమణి మాలీలోనే ఉన్నారు. త్వరలోనే ఆయన అక్కడి నుంచి సూరత్‌కి గానీ, అమెరికాకి గానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. స్థానికంగా భారత పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఇండియన్ కాన్సులేట్ మాలీలో అనౌన్స్ చేసింది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేటువంటి బిజినెస్ మెన్ పైన కొందరు కిడ్నాపర్లు ఫోకస్ పెడుతున్నారు కాబట్టి బీ అలర్ట్ అని హెచ్చరిస్తోంది. వజ్రాల వ్యాపారిగా ఉన్నటువంటి ధీరు రమణి ఉదంతం ఇప్పుడు భారతీయులందరికీ అక్కడ ఒక గుణపాఠంగా మారుతుంది.